ఇప్పుడు నరాలు నరాలు ఎన్ని రకాలు అంటే మనకి నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థ అంటారు. నాడీ వ్యవస్థ అనేది రెండు రకాలు ఉంటుందండి. ఒకటి వాలంటరీ అంటే మన మన కంట్రోల్లో ఉండేది. రెండోది ఇన్వాలంటరీ అటానమస్ అంటే ఏంటి, ఎవరి మాట విందో దానంతట అవే పనిచేస్తుంటాయి. అవి ఆటోమేటిక్గా నరాలు మన బాడీలో కొన్ని క్రియలు మన కంట్రోల్లో లేకుండా దానంతట అవే పర్ఫెక్ట్గా జరుగుతూ ఉంటాయి. అంటే ఏ విధమైన డిఫెక్ట్స్ లేకుండా ఏ టైంకి ఎప్పుడు ఎలా అవ్వాలో అంత పర్ఫెక్ట్గా జరుగుతుంటాయి అన్నమాట. అవన్నీ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కోసారి ఫుడ్ చూడగానే నోట్లో నీళ్ళు ఊరుతాయి. నీళ్ళు ఊరి ఒక్కోసారి చిటుక్కుని బయటికి 2 చుక్కలు కూడా పడుతుంటాయి. సో అది మనం కంట్రోల్ చేస్తే ఆగేది కాదు, మనం వద్దంటే ఆగిపోయేది కూడా కాదు. అది దట్స్ ఎ రిఫ్లెక్స్. అది ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. కన్నీళ్ళు రావటం ఒకటి, పేగుల కదలికలు ఉంటాయి, అవి మన కంట్రోల్లో ఉండవు. సో పేగులు చాలా వరకు దానంతట అవి కదులుతూ ఉంటాయి. ఇప్పుడు మన వేలు ఉంది, నా చూపుడు వేలు నేను కదిలించాలి అంటే నేను కదిలించగలుగుతాను, నా బొటమైన వేలు కదిలించాలి అంటే నేను కదిలించగలుగుతాను. ఇది మన కంట్రోల్లో ఉండే నర్వస్ సిస్టమ్ అనమాట. సొమాటిక్ నర్వస్ సిస్టమ్ అంటారు దీన్ని. రెండోది ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అనమాట. సో ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అన్నీ కూడా ఇప్పుడు పేగుల కదలికలన్నీ, పేగుల యాసిడ్ తయారవటం, ప్యాంక్రియాటిక్ జ్యూస్ తయారవటం, ఇవన్నీ కూడా వేగస్ నర్వ్ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా సపోజ్ మన గుండె దడ పెరగటం, గుండె చప్పుడు కొన్ని టెన్షన్గా ఉన్న టైంలో కానీ ఆటోమేటిక్గా ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది, ఎడ్రినలిన్ వచ్చేస్తుంది. దానివల్ల కూడా మనకి హార్ట్ రేట్ పెరుగుతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ మన కళ్ళ ముందుకి ఒక పులి వచ్చింది అనుకోండి, వెంటనే గుండె టాప్ 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 అని కొట్టుకుంటుంటుంది. మీకు మీ గుండె కొట్టుకునేది కూడా తెలుస్తూ ఉంటుంది, టప్ 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 అని. సో అది ఎందుకు అలా జరుగుతుంది అంటే మన బాడీని ప్రిపేర్ చేసి ఉంటుంది. ఓహో, మన కన్ను అటు చూడగానే ఆటోమేటిక్గా మీ గుండె దడ మీరు పెంచుకున్న నేను పెరగాలనుకున్న అది పెరుగుద్దా? పెరగదు. అది దానంతట అది రిఫ్లెక్స్ లాగా పెరుగుతుంది. సో అలా పెరిగినప్పుడు ఎందుకని అంత రక్త సరఫరా 3 రెట్లు పెరిగిపోతుంది మన బాడీలో అన్ని అవయవాలకి. ఎందుకు పెరుగుతుంది? కొంతమంది ఏదైనా పులి కనపడింది అనుకోండి, టక్కని చెట్టు పైకి ఎక్కేస్తారు. మామూలుగా ఎక్కమంటే ఎక్కలేరు. ఎందుకంటే ఆ టైంలో మీ బాడీకి కావాల్సిన రక్త సరఫరా కూడా 3 ఇంతలు పెరుగుతుంది. మీరు చేయలేని పనులు కూడా చేస్తారు. ఆర్గాన్స్ ఆఫ్ ఫైట్ అండ్ ఫ్లైట్ అంటారు. అంటే కొన్ని ఎడ్రినల్ కానీ ఇవన్నిటిని, అంటే మనం ఏదైనా ఫైటింగ్ చేయాలన్నా, పారిపోవాలన్నా, స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఇవన్నీ కూడా ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. ఈ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అనేది కొంతమందికి సరిగ్గా పనిచేయకపోవటం వల్ల పేగుల కదలికలు ఇష్టం వచ్చినట్టు అవుతాయి. ఆ విధంగా వచ్చే జబ్బునే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటారు. అంటే మన పేగు నువ్వు కదులు అంటే అది కదలదు, పేగు నువ్వు ఆగంటే కూడా అది ఆగదు. సో మన వేలు కదిలినట్టు. సో అలా ఈ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో ఉండే మన పేగులు కానీ లో అధిక కదలికలు వస్తే దాన్ని ఏమంటారు? IBS, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటారు. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్లో 2 రకాలు ఉంటుంది. డయేరియా ప్రిడామినెంట్ అంటే పేగులు ఎక్కువ కదలటం, ఊరికే విరోచనాలు అవటం, అంటే 2-3 సార్లు వెళ్ళాల్సి రావటం, 4-5 సార్లు వెళ్ళాల్సి రావటం. ఒక్కోసారి సోషల్ ప్రాబ్లం అయిపోతుంది. ఎక్కడికైనా బయటికి వెళ్దామంటే సడన్గా ఎక్కడ బాత్రూమ్ ఉందా అని చూసుకుని పరిగెట్టాల్సిన పరిస్థితి వస్తుంటుంది. సో ఆ టెన్షన్కి ఇంకా వేరే పనులు, వేరే కాన్సన్ట్రేషన్ కూడా చేసుకోలేకపోతుంటారు పాపం చాలామంది గ్యాస్ ట్రబుల్. దీన్ని ఈ రకమైన గ్యాస్ ట్రబుల్ని ఏమంటారంటే మనం ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు. దాంట్లో అదే కాన్స్టిపేషన్ అంటే పేగు కదలంటే కదలదు, అది కదలకుండా వస్తే కాన్స్టిపేషన్ వస్తుంది. సో కాన్స్టిపేషన్ ప్రిడామినెంట్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కూడా ఉంటుంది. వాళ్ళకి పేగుల్లో కడుపులో గ్యాస్ లాగా, కడుపులో తిప్పినట్టు ఉండటం కానీ, కడుపులో పట్టేసినట్టు ఉండటం కానీ, కడుపులో కొద్దిగా నొప్పి వచ్చినట్టు ఉండటం కానీ, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట.
సో ఈ అటానమస్ నర్వస్ సిస్టమ్ చాలామంది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వాళ్ళకి ఒత్తిడి ఎక్కువ ఉంటే ఈ అటానమిక్ నర్వస్ సిస్టమ్ ఇష్టం వచ్చినట్టు పనిచేస్తుంటుంది అనమాట. సో నేను చెప్పాను కదా, ఒత్తిడి ఉంటే ఏమవుతుంది, సడన్గా ఒక పులిని చూస్తే మనకి గుండె దడ టపా 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 కొట్టుకున్నట్టు అలాగే ఇప్పుడు ఏమవుతుందని టెన్షన్గా, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాస్ట్ ఓవర్లో గెలుస్తుందా ఓడిపోద్దా అన్నప్పుడు చూస్తూ ఉంటే ఒకసారి గుండె టాప్ 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 అని కొట్టుకుంటూ ఉంటుంది ఆ టెన్షన్కి. సో అలా మన అనవసరమైన టెన్షన్లు ఎక్కువ పెట్టుకుంటే కనుక మన పేగులు కూడా ఇష్టం వచ్చినట్టు కదులుతాయి అన్నమాట. ఈ అటానమిక్ నర్వస్ సిస్టంలో ఉంటాం. దానివల్ల కూడా తెలియకుండా సబ్కాన్షియస్గా స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ని స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకుంటే చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అయినా తగ్గకపోతే దానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, అవి నెక్స్ట్ టైం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.